ప్రెస్ వాళ్ళందరూ నన్ను కాపాడండి. నన్ను ఇక్కడ అక్రమంగా నన్ను నిర్బంధించేస్తున్నారు. ఈ కారులో నేను ఇలా దాంకొని ఉన్నాను. వాళ్ళు ఏం కేసులు పెట్టారు లేదు నా మీద. ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి, ఈ కారులో పక్కకు తీయండి అని డ్రైవర్కి చెప్తున్నారు. నా మీద ఏం కేసు పెడతారో, ఈ అక్రమ కేసులు ఏందో, నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు. నేను కారులో ఇలా దాంకొని నా ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు. నన్ను ప్రెస్ వాళ్ళే కాపాడాలి. అవును, వైసీపీ నాయకుల నుండి అలాగే మాజీ మంత్రి కుమారుడు నుండి ప్రాణహాని ఉన్నది. మీడియా నన్ను కాపాడాలి, నేను డిక్కీలో పడుకొని ఉన్నాను అంటూ అరుణ, నెల్లూరు కిలాడి లేడీ అరుణ వీడియో చేసిందండి. పోలీసులు అరెస్ట్ చేసి ఆమెని కారులో కూకబెడితే తారు పట్టం ముసుగేసుకొని వీడియో చేసిందండి. ఆమె చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఆమె మళ్ళీ ఈ పోలీసులు ఎలా ఇచ్చారండి ఆమెకి ఫోను? పోలీసులు వైఫల్యం పక్కా కనబడుతుంది కూటమి ప్రభుత్వంలో. అరెస్టు చేసిన మహిళ నుంచి ఫోన్ ఎందుకు తీసుకోలేదు? ఫోన్ తీసుకోకపోవడం వల్లనే ఆమె ఈ యొక్క సెల్ఫీ వీడియో పెట్టింది. అది మీడియా వాళ్ళు కాపాడాలంట. పోలీసులు కాపాడతారా, మనుషుల్ని మీడియా వాళ్ళు కాపాడతారా అంటే మీడియాతో కూడా చాలా సంబంధాలు ఉన్నాయి మన అరుణక్కకి. నిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు, తొందరలో కోర్టులో హాజరుపరుస్తారు, ఆ తర్వాత న్యాయమూర్తులు న్యాయం చేస్తారు. మీడియా వాళ్ళు ఏం చేస్తారు? తిక్కమకమా నిన్ను. నువ్వు చేసిన పనులు బేకార్ పనులు, నువ్వు చేసిన వీడియోలు, ఖైదీ గొంతు నీ మొగుడి మాదిరి ఉందని చెప్పి వాడికి పేరు ఇప్పించి వాడితో సంసారం చేస్తావు నువ్వు. నీకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా నీకు సానుభూతి తెలుపుతుంది అనుకుంటున్నావు? మీడియా సానుభూతి తెలుపదు, ప్రజలు సానుభూతి తెలుపదు. నీ జీవితం అయిపోయింది, నేను చెక్కేస్తాను అంతే. ఇక నీవు ఎంత బయటపడినా కూడా ఇంకా ప్రతి ఒక్క పనమానం వండితే తెల్లారిందాకా సలాడుతున్నట్టు ఈ సెల్ఫీ వీడియోలు ఎందుకు నీకు? నోరు మూసుకొని నువ్వు చేసిన తప్పులని తెలుసుకొని ఎవరి కారణంగా నువ్వు ఈ తప్పులు చేసావు, ఎవరు నీ కారణంగా హాని కలిగి అని తెలుసుకుంటే బయటపడు ఇప్పటికన్నా.